హాయ్ అండి. ఈరోజు స్టోరీ 'రెక్కలు విరిగిన కాలం'. చూసే ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. మీకోసం ప్రతిరోజు ఒక మంచి స్టోరీని తీసుకొస్తాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. విలువలు ఏమయ్యాయి? దిక్కులు పెక్కటిల్లేలా అరిచినా లాభం లేదు. కాలంలో బోలెడు మార్పులు. ఒకప్పుడు ఏది నిజం అనుకుంటామో అది అబద్ధం ఇప్పుడు. ఎవ్వరూ కాదనలేరు. మనిషి ఒక్కడే. నాగరికత పెరిగింది. నీతి ఒక అర్హత. నిజాయితీ ఒక విలువ. మాటంటే జరగాల్సిందే. వేరే కాగితాలు అనవసరం. నోటి మాట శిలాశాసనం. వెనక్కి తీసుకోలేం. ఇప్పుడైతే నాలుక ఎన్ని మడతలైనా తిరగొచ్చు. నిన్న చెప్పింది నేడు కాదు. సమర్థింపులకు లోటుండదు. అన్ని వ్యూహాలే కలిసి రావాలంతే. ఎవరేమనుకున్నా పర్వాలేదు. అన్యాయమైనా సరే. లబ్ధి ముఖ్యం. 1000 ఇంకా అంతకు మునుపో కాలయంత్రాన్ని వెనక్కు తిప్పితే వీరాస్వామి దూకుడుగా అడుగులేస్తున్నాడు. వెలుతురు నెమ్మదిగా జారిపోతోంది. చీకటి కమ్ముకుంటోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చేతిలో వంకరగా ఉన్న కందికర్ర, కొమ్మల కనుపులు చెక్కిన కర్ర గాలిలో విన్యాసం చేస్తున్నట్టు ఊపుతున్నాడు. లేచిన వేళ మంచిదే. ఉదయాన రాహుకాలం చూసుకునే బయటకు వచ్చాడు. శివయ్య తప్పక కనిపిస్తాడు. ఈసారి నంగి మాటలకు లొంగకూడదు. శివయ్య ధర్మబద్ధంగా నడుచుకునే వ్యక్తే, సందేహం లేదు. మరెందుకు తాత్సారం చేస్తున్నాడు? వీరాస్వామి 2 రోజులుగా ఎదురుచూస్తున్నాడు శివయ్య కోసం. అతన్ని నిలదీయటం కోసం. తప్పించుకొని తిరుగుతున్నాడా? అట్లాంటి వాడు కాదే. శివాలయం, కాగడాల వెలుగు. నలుగురు కూడి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. వీరాస్వామి ఆగాడు. ప్రతి ఒక్కరి తల మీద తలపాగాలు. కొంతమందికి గిరిజాల జుట్లున్నాయి. చెవులకు కమ్మలున్నాయి, మీసాలున్నాయి. శివయ్య ఆ గుంపులో ఉన్నాడా? వీరాస్వామి ఊహ నిజమే. శివయ్య ఉన్నాడు. భయంగా లేచి నిలబడ్డాడు. అయ్యా తండ్రి, ఇక్కడే ఉన్నావా? శివయ్య కనులు కాయలు కాచాయి. నాయనా, తమరు ఒకసారి ఇలా వేంచేయండి ప్రభు. వీరాస్వామి తెచ్చిపెట్టుకుంటున్న గౌరవభావంతో వ్యంగ్యంగా అన్నాడు. శివయ్య లేచాడు. చేతులు కట్టుకుని వీరాస్వామి ముందు నేరం చేసిన వాడిలా నిలబడ్డాడు. తల వంచుకున్నాడు. నేల చూపులు, కళ్ళల్లో నీళ్లు. జరగబోయేది అవమానమే, అది ఖాయమే. ఏమండి, ఇక్కడున్నవారు వింటున్నారా? ఈ పెద్ద మనిషి నాకు కొంత రొక్కం బాకీ. గడువు దాటింది. ముఖం చాటేస్తున్నాడు. ఏం చెయ్యాలి అని చెప్పి చేతిలో కందికర్రను శివయ్య చుట్టూ వలయం తిప్పాడు. గీత ఏర్పడింది. నా బాకీ ఎప్పుడిచ్చి చేస్తావు? చెల్లుబాటు చేసే ఈ గీత దాటాలి. దేవుని ఆజ్ఞతో చేస్తున్నాను ఈ పని. కట్టుబాటు తెలుసు కదా అని వీరాస్వామి నడుం మీద చేయి వేసి నిలబడి తీవ్ర స్వరంతో అన్నాడు. అక్కడున్న అందరూ నిశ్చేష్టులే చూస్తున్నారు. శివయ్య బిక్క చచ్చిపోయాడు. ఏదైతే జరగకూడదని అనుకున్నారో అదే జరగబోతోంది. బాబు, గడువు ఇవ్వండి. మాసం చాలు. నా మాట నమ్మండి. గీత చెరిపేయండి. నన్ను బయటకు వెళ్ళేలా అనుమతి ఇవ్వండి. బాబు, డబ్బులు ఎగ్గొట్టేవాణ్ణి కాను. నా మీద విశ్వాసం ఉంచండి. కళ్ళనీళ్ల పర్యంతమై బతిమాలుకున్నాడు. కాళ్ళకు నమస్కరించాడు. నువ్వు మళ్ళీ చిక్కవు. బాకీ మొత్తం చెల్లించి బయటపడు కఠినంగా అన్నాడు వీరాస్వామి. మీరైనా చెప్పండి అన్నలారా. 1 మాసం తల తాకట్టు పెట్టి తీరుస్తాను. అక్కడున్న వాళ్ళలో ఒక ముసలైన వీరాస్వామి దగ్గరకు వచ్చాడు. వీరాస్వామి శివయ్య తెలియనివాడు కాదు. అతను కోరినట్లు గడువు ఇవ్వకూడదు. ముఖం చూడు, సిగ్గుతో ఎలా కుచించుకుపోయాడో. తప్పక ఇచ్చేస్తాడు. ఒక్క అవకాశం ఇయ్యి. కాస్త. పెద్దాయన మాటలు పూర్తవ్వలేదు. మీరు పూచీ పడతారా? ఒక్కటే మాట. పెద్దాయన బదులివ్వలేదు. అంత శక్తి లేకపోవడంతో తటపటాయించాడు. సరిగ్గా అదే సమయానికి శివయ్య బావమరిది లింగయ్య అటు వచ్చాడు. పరిస్థితి గమనించాడు. సన్నటి వెలుతుల్లో దైన్యంగా గీతలో నిలబడ్డ శివయ్యను చూశాడు. లింగయ్యకు బావ శివయ్యతో తగాదాలున్నాయి. క్రితం రోజే తీవ్రంగా మాట అనుకున్నారు. ఒకళ్ళ మీద మరొకరు అరుచుకున్నారు. మధ్యలో శివయ్య భార్య అడ్డుకున్నప్పటికీ వాగ్వాదం ఆగలేదు. మాటలు విసురుకుంటూనే ఉన్నారు. మాటలు విసురుకున్నాక వెనక్కి తీసుకోగలమా? లింగయ్య ఆదుకుంటాడనే ఆశ లేదు శివయ్యకు. నిర్లిప్తంగా ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఉండిపోయాడు. చెదురుగా పొరలుగా ఉన్న మేఘాలు దట్టంగా అలుముకుంటున్నాయి. లింగయ్య తిన్నగా వీరాస్వామి దగ్గరికి వెళ్ళాడు. పలకరించాడు. దండం పెట్టాడు. మీ డబ్బుకు నాది హామీ. మా బావ ఇవ్వకపోతే నేనిస్తాను. పూచి నాది. వారం రోజుల్లో మీకు సరిపెడతాను. ఆ గీత చెరిపి మా బావను విడుదల చేయండి అన్నాడు లింగయ్య ప్రాధేయపూర్వకంగా. ఇదిగో శివయ్యని ఇక నేను అడగను. నీవే బాకీ అనే పక్షంలో నాదేం పోయింది? ఒప్పుకుంటాను. ఇంతమంది చూస్తున్నారు. నీవు మాట తప్పకూడదు. లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. జాగ్రత్త. సరే, నేనే బాకీ అన్నాడు లింగయ్య స్థిరంగా. శివయ్య ఊహించలేదు. కుటుంబం పరువు ముఖ్యం. మనుషుల మధ్య ఉన్న వైషమ్యాలు కావు. నేను పెట్టిన ఆన వెనక్కి తీసుకుంటున్నాను. నాకు శివయ్య బాకీ లేడు. బదలాయింపు జరిగింది. అతనికి బదులు లింగయ్య జవాబుదారి. వారం రోజుల్లో చెల్లింపులు చేస్తానన్నాడు గనుక ఓ భగవంతుడా, ఈ హద్దు చెరిపేస్తున్నాను. శివయ్య ఇక బయటకు రావచ్చు అని చెప్పి గీసిన గీత ఆనవాళ్ళు లేకుండా చెరిపేశాడు. చేతులు జోడించి తల మీద పెట్టుకుని భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నట్టు ఏదో గొనుక్కున్నాడు. శివయ్య అలాగే నిలబడిపోయాడు. ఊపిరి పీల్చుకున్నాడు. ఆప్యాయంగా లింగయ్య కేసు చూశాడు. అప్పటికే అతను అక్కడి నుంచి కదిలిపోయాడు.
మనిషి నీతి నియమాలు పోషించటానికి ఏ కాలానికి ఆ కాలం కొన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. మనిషి చుట్టూ గీత గీస్తే డబ్బు చెల్లించేంతవరకు నిశ్చలంగా ఉండాల్సిందే. రాత్రి పగలు ఎండ వాన పట్టించుకోకుండా ఆ గీతలోనే ఉండాలి. ఒకవేళ మొండిగా ఆ గీత దాటితే వాడికి ఆ ఊర్లో గౌరవం ఉండదు. చేదరించుకుంటారు, చీత్కారాలు చేస్తారు, నేరగాడిగా పరిగణిస్తారు. ఎవరూ మాట్లాడరు. ఒకలాంటి వెలివేత. మరో 500 ఏళ్ల తర్వాత దక్షిణ భారతదేశం తమిళ భాషా ప్రాంతం. చిన్న గ్రామం, అంతా చేసి 100 మంది జనాభా. ఎక్కువ మంది వృత్తి వ్యవసాయం, మిగిలిన వారు చిన్న చితక వ్యాపారం చేస్తారు. శంకరన్ దిగాలుగా ఉన్నాడు. నైరాశ్యంతో కొట్టుమిట్టాడుతున్నాడు. తనను రక్షించేవారెవ్వరు? కుటుంబం రోడ్డున పడకుండా కాపాడేదెవరు? పంట దెబ్బతింది. చేసే చిన్న వ్యాపారం కూలబడింది. ఏం చేయాలో పాలుపోవటం లేదు. మరలా నిలదొక్కోవటం ఎలా? ప్రస్తుత పరిస్థితి నుండి బయటపడేదెలా? గ్రామ పెద్ద సుందర మురుగన్ మంచివాడు. అందరి కష్టసుఖాలు తెలుసుకుంటాడు. అందరి క్షేమం కోరుకుంటాడు. అవసరమైతే వారికి సాయపడతాడు. భారం భగవంతుని మీద వేయడు. గ్రామంలోని వారందరూ కుటుంబ సభ్యులుగా భావిస్తాడు. ఆ రోజు గట్టిగా వర్షం పడుతోంది. 2 రోజులుగా అదే పనిగా కురుస్తోంది. వర్షం వర్షం, మున్నెన్నడూ చూడనంత వర్షం, కుండపోత. సాయంకాలానికి తగ్గింది. జల్లులు పడుతున్నాయి. తాటాకులతో వేసిన గూన వంటి గొడుగులు తలపై పెట్టుకుని వీధంతా నడుచుకుంటూ పోతున్నారు. వాతావరణం తడిగా చిరాకుగా ఉంది. సుందర మురుగన్ రోడ్డు మీదకు వచ్చాడు. దూరంగా శంకరన్ నడిచి వస్తున్నాడు. కొద్దిగా కుంటుకుతున్నట్టుగా నడుస్తున్నాడు. దగ్గరకు రాగానే వచ్చేది శంకరన్ అని గుర్తుపట్టాడు. పక్క సందులోకి వెళ్ళబోతున్నాడు. శంకరన్ శంకరన్ గట్టిగా పిలిచాడు. పిలుపు వినిపించింది. దండాలయ్యా. గొడుగు పక్కకు తొలగించి ముఖం కనబడేలా వంగి నిలబడి నమస్కరించాడు. శంకరన్ గురించి కొద్ది రోజులుగా వింటున్నాడు. కలిసి రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు. అతని శ్రమ వృధా అవుతోంది. మనిషి డీలా పడిపోయాడు. కళ్ళు లోతుకుపోయాయి. మాట బలహీనం అయ్యింది. బతుకు భారం అవుతున్న సంగతి తెలుస్తోంది. శంకరన్, ఒకళ్ళ జోలికెళ్ళవు. నీ పని నీదే. నీ కష్టం నిన్ను ఒడ్డున పడేయటం లేదు. ఈ వర్షం కాస్త తగ్గాక ఒకసారి కనపడు. సుందర మురుగన్ అప్పటికే ఒక నిశ్చయానికి వచ్చాడు. భరోసా ఇస్తున్నట్టుగా దగ్గరకు వచ్చి భుజం తట్టాడు. శంకరన్ అడిగేదేమీ లేదు. ఊళ్ళో ఒక స్థాయిలో గౌరవంగా బతుకుతున్నాడు. ఇప్పుడు ఆర్థికంగా చతికిలపడ్డాడు. అందుకు ఎవరిని నిందించటం లేదు. సుందర మురుగన్ సర్వం గ్రహించాడు. సుందర మురుగన్ తన ఆలోచనను అమల్లో పెట్టాడు. ఊళ్ళో వాళ్లకు చెప్పాడు. అందరూ సంతోషంగా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ఎవరూ వ్యతిరేకించలేదు. తర్జనాభర్జనలు లేవు. ఇది గొప్ప విషయం. ఆదివారం భోజన కార్యక్రమం శంకరన్ ఇంట ఏర్పాటు చేశారు. అందుకు కావలసిన సరుకులు శనివారం ఉదయం నుండే రావటం మొదలెట్టాయి. బియ్యం, కూరగాయలు, పాలు. శంకరన్ ఆదివారం బ్రహ్మాండమైన భోజనం తయారు చేయించాడు. ఉల్లాసంగా కథలు కబుర్లు చెప్పుకున్నారు. పాటలు పాడారు. ఒకే కుటుంబం అన్నట్టుగా మెలిగారు. నేల మీద కూర్చోటానికి బట్టలు పరిచారు. అరటి ఆకుల్లో వడ్డనలు కొసరు తినిపించారు. అందరూ తృప్తిగా విందు ఆరగించారు. శంకరన్ సంతోషించాడు. ఆ ఊరికి ఒక ఆచారం ఉంది. కారణాంతరాల వల్ల చితికిపోయిన గృహస్థును ఆదుకునే సత్సాంప్రదాయం అది. ముందు వ్యక్తిని గుర్తిస్తారు. భోజనానికి వస్తామని కబురు పంపుతారు. కావలసిన సరుకులు ఆ ఇంటికి పంపుతారు. భోజనం చేస్తారు. భోజనం ముగించిన తర్వాత యథాశక్తి విస్తరి కింద సొంత సొమ్ము ఉంచుతారు. ఆ రోజు అదే జరిగింది శంకరన్ విషయంలో. విస్తరుల కింద కాసులు లెక్కించాడు శంకరన్. ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఊహించినంత మొత్తం. తన కష్టాన్ని గట్టెక్కించే అంత సొమ్ము దాఖలు పడింది. ఆకాశం వైపు సూర్యుడు ఉన్న దిక్కుకు తిరిగి నమస్కారం చేశాడు. ఊరి వారి ఔదార్యానికి మురిసిపోయాడు. మరలా వ్యవసాయం మొదలెట్టొచ్చు. కొంతకాలం ఆగి వ్యాపారం చేసుకోవచ్చు. ఊరు సమష్టి తలంపు, వ్యక్తి శ్రేయస్సు పట్ల సామాజిక బాధ్యత. ఇప్పటికీ 50 ఏళ్ల క్రితం, అంటే 1970వ దశకం. రామ్మూర్తిరాజు అనే ఒకడుండేవాడు. తెల్లటి గుబురు మీసాలు, నుదుట కుంకుమ బొట్టు, ముంజేతికి కడియం. చూడగానే గౌరవం ఉట్టిపడుతోంది. ఉన్నదాంట్లో సంతృప్తి పడే పెద్ద మనిషి తరహా. ఎవరికైనా 10 పరకా కావాలంటే రామ్మూర్తిరాజే దిక్కు. అలా రప్పించుకొని సాయపట్టం సరదా. అవసరానికి ఆదుకునే మహానుభావుడు అంటారు సహాయం పొందినవారు. ప్రామిసరీ నోట్లు రాయించుకుంటాడు. సాక్షి సంతకాలు పెట్టించుకుంటాడు. 3 ఏళ్లు గడిస్తే తిరగరాయించుకుంటాడు. ఇచ్చే డబ్బు 1000 నుంచి 5000 వరకు. అదే గొప్ప అప్పుడు. తమ్ముడు పుల్లన్ రాజు. ఆస్తి పంపకాలయ్యాయి. ఉమ్మడిలో అప్పులిచ్చిన బాపతు ప్రామిసరీ నోట్లు పంచుకోలేదు. అప్పులు ఇవ్వడమే తప్ప వసూలు చేయటం లేదని తమ్ముడికి లోలోన బాధ ఉంది. అన్నగారిని అడగలేడు. నోరు రాదు. ఆయన ఎదురు నిలిచి మాట్లాడలేడు. చిన్నప్పటి నుంచి అంతే. ఇద్దరి మధ్య వయస్సు తేడా చాలా ఉంది కూడా. తమ్ముడికి ఎదిగిన కొడుకు రవి. అప్పటికి కొత్త తరం. ఆవేశపరుడు. ఎందుకు భయం? పెదబావాజీని అడిగితే కొంపలంటుకుంటాయా? ఎందుకు నోట్లు మురగబెట్టడం? నేను అడగనా అన్నాడు రవి తండ్రితో. వద్దు, తప్పు. పెద్దల్ని అడగకూడదు. ఆయన ఇచ్చినప్పుడు తీసుకుందాం. మీ చాదస్తం మీదే. ఎన్నాళ్ళైనా అంతేనా? మీరు అడగమన్నట్టు కాకుండా విషయం కదుపుతాను. మీ అన్నయ్య గారు మామూలు మనిషి కాదు. రక్షణానిధికి చేతి కడియం విరాళం ఇచ్చిన దానకర్ణుడు. ఇప్పుడు సాదా కంచు కడియంతో సరిపెట్టుకుంటున్నాడు అని వ్యంగ్యంగా అని వెళ్ళిపోయాడు. రామ్మూర్తిరాజు కముజు చర్మం వాలు కుర్చీలో కూర్చున్నాడు. చుట్ట అంటించుకున్నాడు. గుప్పుమని పొగ వదులుతున్నాడు.
కాళ్ళు చిన్న టీపాయ్ మీద ఉన్నాయి. రవి బుద్ధిగా ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అది ఇది మాట్లాడాడు. నెమ్మదిగా బాకీ నోట్ల గురించి ఆరా తీశాడు. మెత్తగా ఉంటే యుగాలు గడిచిపోతాయి. ఒక లాయర్ నోటీసు తగిలిస్తే దెబ్బకు దిగివస్తారు. నా చేతికివ్వండి, నేను ఆ పని చేస్తాను. అందరూ మనకు కావలసిన వారే. వెసులుబాటు కలిగాక వాళ్ళే ఇస్తారా రవి కేసి చూసి అన్నాడు. మరుక్షణంలో ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఉన్నట్టుండి లేచాడు రామ్మూర్తిరాజు. గదిలోకి వెళ్ళాడు. బీరువాలో నుంచి ప్రాంసరీ నోట్ల కట్ట తెచ్చి రవి ముందు పడేశాడు. మొత్తం లెక్కకట్టు సగం తీసుకొని పో. నా తరపున నీకు హుకుం బుక్తాం రాసిస్తాను. మిగిలినవన్నీ అట్టిపెట్టు, అవి నా దగ్గర ఉంటాయి అని చెప్పి వాలు కుర్చీలో కూర్చొని రాగం తీశాడు. మరో చుట్ట అందుకున్నాడు. రవి మంచి పద్దులు ఏరుకున్నాడు, చూపించాడు, తీసుకెళ్లాడు. నెల గడిచింది. రామ్మూర్తిరాజు ఒంట్లో నలతగా ఉంటోంది. పడుకునే మంచం మీద తలగడ కింద ఉన్న ప్రాంసరీ నోట్లు అలాగే ఉన్నాయి. వాటిని తిరిగి బీరువాలో పెట్టలేదు. తమ్ముడు కొడుకు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి మనసులో ఏదో తెలియని బాధ తెలుస్తోంది. ఇన్నాళ్ళు ఎలా బతికాను? ఒకటితో మాట పడలేదు. ప్రాణం గుటుక్కుమంటే తర్వాత తరం వారు ఈ నోట్లను ఏం చేస్తారో బాకీదారుల దయా మన ప్రాప్తం. అలాగే ఉంటాను అనుకున్నాడు. తన దగ్గరున్న ఆ నోట్లను చించి అవతల పారేశాడు. పైగా ఆ విషయాన్ని దాచలేదు. జీవితంలో ఇప్పటికీ ఎవరికైనా లాయర్ నోటీస్ ఇచ్చానా? మీకు కష్టకాలంలో సొమ్ము ఇచ్చాను. మీరు ఏది ధర్మం అనుకుంటారో అదే చేయండి. నా దగ్గర ఉంటే నా వారసుల వల్ల మీకు ఇబ్బందులు రావచ్చు. ఎవరైతే బాకీ ఉన్నారో వారికి పనిగట్టుకుని వెళ్ళి చెప్పి వచ్చాడు రామ్మూర్తిరాజు. మరో 10 ఏళ్లు గడిచాక రామ్మూర్తిరాజు ఆరోగ్యం కుదుటపడింది. ఆర్థికంగా మటుక్కు దివాలా తీశాడు. ఎంతమందికో సాయపడినవాడు, కష్టకాలంలో ఆదుకున్నవాడు ప్రస్తుతం అప్పు అడగాల్సిన పరిస్థితి. చేసిన సాయం ఊరికే పోలేదు. కాదనకుండా ఇచ్చారు. పరపతి మహత్తు అది. వాళ్లకు హామీగా ప్రాంసరీ నోట్లు రాసిచ్చాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి. సకాలంలో సొమ్ము చెల్లించలేకపోయాడు. మనోవ్యధ, వ్యాకులత, మనసు లోపల నొప్పి. ఇంత బతికి బాకీ తీర్చకుండా ప్రాణం పోతే ఎలా? తీర్చి తీరాలి. ఈ జన్మలో ఎవరికీ బాకీ ఉండటానికి వీల్లేదు. గట్టిగా నిశ్చయించుకున్నాడు. పిల్లలు ప్రయోజకులు కాలేదు. పెళ్ళిళ్ళు మాత్రం చేశాడు. ఆ సందర్భంగా అప్పులు చేయాల్సి వచ్చింది. అవే తలకు మించి పెరిగిపోయాయి. ఇక లాభం లేదు. తనకు మిగిలిన 3 ఎకరాల కొండ్ర అమ్మటానికి పెట్టాడు. కుటుంబం లబోదిబోమంది. మట్టిని నమ్ముకున్న వాళ్ళు ఆక్రోశం, ఆవేదన తీరనిది. రామ్మూర్తిరాజు తన మీద మచ్చ ఉండకూడదనుకున్నాడు. వడ్డీలు కట్టలేదు. అసలు జమ చేశాడు. డబ్బులు ఇచ్చిన వారు లోపల మదన పడినా మారు మాట్లాడకుండా తీసుకున్నారు. ఒక్క కొండరాజు మాత్రం ఊరుకోలేదు. అంతెత్తు ఎగిరాడు. వడ్డీ అంటే ఏమిటి? నీ అవసరం తీరినందుకు ప్రతిఫలమా? ఉత్తినే ఇచ్చేది కాదు. న్యాయబద్ధమైన వ్యవహారం ఇది. పెద్దలు ఏర్పాటు చేసింది అంటూ కొండరాజు ఆగ్రహం వెళ్ళబుచ్చాడు. అసలు తీసుకోవటానికి నిరాకరించాడు. రామ్మూర్తిరాజు చిన్నబుచ్చుకున్నాడు. కొండరాజు పలికిన మరో మాట మరింత తీవ్రంగా బాధించింది. తల వంచుకొని వచ్చేశాడు. పదే అదే మాట చెవుల్లో గింగుర్లు ఆడుతుంది. రామ్మూర్తి, వెళ్ళెళ్ళు. నా సొమ్ము తిన్నవాడు ఎవడూ బాగుపడడు. కుక్కై పుట్టి నా ఇంటికి కాపలా కాస్తావు. తమాషాగా ఉందా? ఇది జరిగి తీరుతుంది. శాపం పెట్టినట్టుగా అనిపించింది. రామ్మూర్తిరాజు భయపడ్డాడు. ఇంత బతికి ఇంటికి వచ్చాడు. కింద మీద పడి సర్దుబాటు చేసుకుని వడ్డీ వేసి పంపాడు. శాపం వెనక్కి తీసుకోమని కోరాడు. శాంతించిన కొండరాజు అలాగే చేశాడు. కొండరాజు ఏదో వాక్శుద్ధి ఉన్నవాడని కాదు, భయం, నోటి మాట పట్ల భయం, తలవంపు, సమాజం వేలెత్తి చూపిస్తుందనే భయం. ఇప్పుడే ప్రస్తుత కాలంలో ఊరికే ఇచ్చాడా? వడ్డీ దొబ్బాడా? ఇస్తాం, ఇచ్చినప్పుడు తీసుకోవాలి. డబ్బులు చెట్టుకు కాస్తాయా? అవసరానికి ఇచ్చావు, కాదన్నానా? ఎదురున్నప్పటికీ పరోక్షంలో మాట్లాడుతున్నట్టుగా, కాదురా బాబు, నాకిప్పుడు కావాలి, నా అవసరాలు కూడా తీరాలి కదా. ఆ వేళ ఇబ్బందుల్లో ఉన్నావనే కదా. నీకు దండం పెడతాను, ఎలాగోలా సర్దుబాటు చేయి, నీకు పుణ్యం ఉంటుంది. దైన్యం మూర్తిభవించి ప్రాధేయపడుతూ, ఏం చేసుకుంటావో చేసుకో. ప్రస్తుతం నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నీ దగ్గరున్న చోట చెప్పుకో. కోర్టుకెళ్తావా? వెళ్ళు. చీటికి మాటికి దారికి అడ్డం పడి నలుగురిలో పరువు తీస్తే ఊరుకోను. తెగిస్తే అసలుకే మోసం వస్తుంది. తెలుసుకో. ఏమైనా చేస్తాను, గుర్తుంచుకుంటే మంచిది. లేకపోతే సరే, నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. ఇంట్లో దూరి కత్తికి పని చెప్తాను. ఆనక బాధపడి ఉపయోగం లేదు. తీవ్రంగా అంటున్నాడు, ఎవరితోనో అన్నట్టు. ఈ కాలానికి ఏమనాలి? యుగధర్మం అనాలా? లేక రెక్కలు విరిగిన కాలం అంటే సరిపోతుందా? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కింద హైప్ అనే సింబల్ ఉంటే దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.